హరే కృష్ణ. వెల్కమ్ టు జగన్నాథ్ కిచెన్. నేను స్వీట్ దోశ చేస్తున్నానండి. ముందుగా 2 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు మినపప్పు తడిపి రుబ్బి పెట్టుకున్నానండి. ఈ విధంగా చూడండి, మీకు రుబ్బింది చూపించడం లేదు, చూడండి. ఇప్పుడు ఇందులోకి ఇట్లా మామిడి పండు అండి, ఒక మామిడి పండు గుజ్జు తీసి పెట్టుకున్నాను చూడండి. పిండి ఇందులో షుగర్ వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకున్నామండి. స్వీట్ దోశ అని చెప్పాను, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఒక మామిడి పండు గుజ్జు, షుగర్ అండి. మీకు తగిన స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కలుపుకోండి. నాకైతే ఇంత సరిపోతుంది అని ఈ విధంగా వేసాను. ఇప్పుడు మీకు దోశలు వేసి చూపిస్తానండి, పదండి. కలిపిన తర్వాత ఈ విధంగా మిల్క్ షేక్ ఉంటుంది చూడండి, ఆ విధంగా వస్తుంది చూడండి. ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను. పెంక వేడవుతుందండి, అప్పటి వరకు మీకు ఈ విధంగా చేసి చూడండి. ఈ విధంగా ఉండాలి. పిండి పలచగా ఉంటే జారిపోతుందండి, పలచగా ఉండకూడదు. నూనె పోస్తున్నాను. పెంక వేడైంది. విధంగా మీకు పలచగా కావాలంటే పలచగా పోసుకోండి, చిక్కగా కావాలంటే చిక్కగా. ఇది తల్లి అండి, దాని పక్కకు పిల్ల పోస్తాను చిన్నగా చూడండి. ఇది తిక్కుగా. ఇది చూడండి, ఈ విధంగా చూడండి. ఈ విధంగా మీకు చూపించడానికి వేస్తున్నానండి. ఒకే దోశ కానీ కొద్దిగా మంచిగా అనిపించడానికి ఈ విధంగా ఫ్లవర్ లాగా వేస్తున్నాను అంతే. ఇందులో ఏం టెక్నిక్ లేదు, ఏం బ్రహ్మ విద్య లేదండి. వేసిన అన్నిటినీ ఒకటొకటి ఇలా తీసేసుకుందామండి. మ్యాంగో దోశ రెడీ అండి. చిన్నగా ఇలా కలర్ ఈ విధంగా ఎందుకు వచ్చిందంటే ఇందులో మనం చక్కెర కలిపాం కదండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను మా జగన్నాథ్కు ఆఫర్ పెట్టుకుంటాను.